నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి లడ్డు ఘటనను ఖండిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తెనాలిలో మహాయాగం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ అగ్ని బాధిత పసుపు రైతులను ఆదుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఏపీ జిల్లా రైతు సంఘం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో అవినీతి రహిత సమాజంపై ఎన్సీఆర్ పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు అమర్తలూరు మండలం ఎలవరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొని గడప గడపకు తిరిగి 100 రోజుల పాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 100 రోజుల్లో 100కు మించి మంచి పనులు చేసిన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ఆనంద్ బాబు అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి దోచేశారని ఆరోపించారు. వ్యవస్థలన్నీ వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని వాటినన్నింటినీ గాడిన పెడతామని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఆనంద్ బాబు పేర్కొన్నారు. 100 రోజుల్లో 1000 అడుగులు నడిచినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 100 రోజుల్లో 100కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 100 రోజుల క్రితం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఆలోచన చేస్తే అది గుర్తుకొస్తేనే చాలా భయం కలుగుతూ ఉంటది. ఓట్లు ఏ నెలలో ఉండకపోవచ్చు. ఓట్లు అత్యధిక శాతం ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 175 సీట్లుంటే 164 సీట్లు గెలిపించారు. అంటే ఎంత రికార్డు సృష్టించారో ప్రజలు సృష్టించిన రికార్డు ఇది. మీరు ఇచ్చినటువంటి అవకాశం, మీరు ఓట్లేసి ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం. గతంలో కూడా 151 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఊరూరు తిరిగాడు, మోసపోయారు, అబద్ధాలు నమ్మారు. ఒక అవకాశం ఇద్దాం చూద్దాం అనుకున్నారు. అప్పుడే 5 ఏళ్ల ముందు విడిపోయిన రాష్ట్రం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 14 నుంచి 19 వరకు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ఆ రోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అధికారం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి కాళ్ళు ఇరగొట్టుకున్నటువంటి పరిస్థితి అయింది. నమ్మిన మొత్తం మోసపోయారు. అన్ని వర్గాలు దగా కాబడ్డాయి. ముందుకెళ్తున్న రాష్ట్రం ఒక్కసారిగా 20 ఏళ్ళు వెనక్కిపోయింది. ఈ రోజు మళ్ళా మీరు ఇచ్చిన అవకాశంతో రాష్ట్ర పునర్నిర్మాణానికి కంకణ మధ్యలో పనిచేయబోతా ఉన్నాం. తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో మహాయాగం నిర్వహించారు. తెనాలి వైకుంఠపురంలో జరిపిన ఈ మహాయాగంలో మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి నాదెండ్ల మనోహర్ కి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తొలుత దేవాలయంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం యాగంలో పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మహాయాగం చేపట్టామని చెప్పారు. 100 ఏళ్ల నుండి స్వామివారికి లడ్డూ రూపంలో అందించే మహాప్రసాదం కోట్లాది భక్తులు భక్తిభావంతో హృదయానికి అద్దుకుని స్వీకరిస్తారని, తిరుమల దేవస్థానం విషయంలో కేవలం అహంకారంతో చేసిన పనులని మంత్రి నాదెండ్ల ఆరోపించారు. పాలకులు స్వార్థాల కోసం ఆలయాలను ఉపయోగించుకుంటున్నారని, గత పాలకులు తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకునే శ్రద్ధ లడ్డూ తయారీపై చూపలేదన్నారు. టీటీడీ ప్రక్షాళన జరగాల్సిన సమయం ఆసన్నమైందని, గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ టీటీడీలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై అనేకసార్లు బహిరంగంగానే వ్యక్తపరిచి నిరసనలు చేపట్టడం జరిగిందని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి చెలామణి చేస్తున్న వ్యక్తులను మార్చమని డిమాండ్ చేశామని
100% రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు ఉద్యోగుల నియామకాలు, దేవునిపై భక్తి, నమ్మకం, ఆలయ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే వారిని నిర్మించాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆమోదించారని, ఏ మతమైనా, మసీదైనా, క్రిస్టియన్ అయినా వారు నమ్ముకున్న దేవుణ్ణి ఎవరు అగౌరవపరిచినా ప్రతి ఒక్కరూ ఇదే రీతిలో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మహాయాగం ద్వారా గతంలో జరిగిన పొరపాట్లను ప్రక్షాళన చేసి ముందుకు వెళతామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి అందించే మహాప్రసాదం ఆ లడ్డూ రూపంలో ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా ఒక గొప్ప భక్తిభావంతో స్వామివారిని తలుచుకుని అద్దుకుని మరి ఆ లడ్డు గురించి ఎంతోమంది ఎదురు చూసే పరిస్థితులు, రోజులు మనం చూస్తూనే ఉన్నాం. ఆ భక్తి భావన ఎందుకు కలిగిందంటే వందల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు అటువంటి కార్యక్రమాల ద్వారా మనందరికీ అందించింది మన సంస్కృతి, మన ధర్మం. ఏ విధంగా మనం కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చామో ఈ రోజున మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా గర్వం లేకుండా ఒక అంకిత భావంతో, భక్తి భావంతో సమాజానికి ఉపయోగపడాలనేది అంతిమంగా హిందూ ధర్మం మనందరికీ నేర్పించిన విషయం. ఏమాత్రం స్వార్థం లేకుండా పాలించాల్సిన పాలకులు స్వార్థాల కోసం ఆలయాల్ని ఉపయోగించుకోవడం, ఊహించని విధంగా సంబంధం లేని వ్యక్తుల్ని నియమించి హిందూ ధర్మానికే నష్టం జరిగే విధంగా ఆ ఆలయాల పవిత్రతని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. గత 5 సంవత్సరాలు మనం చూసింది ఏంటంటే ఇక్కడ వ్యక్తిగత విమర్శలని కాదు, ఎవరికైతే ఆ బాధ్యత ఉందో ఆ బాధ్యత కలిగిన వ్యక్తులు ఎంతో జాగ్రత్తగా భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని లక్షల మంది ప్రతిరోజు ఎదురు చూసే ఆ లడ్డు మహాప్రసాదాన్ని ఎంత జాగ్రత్తగా తయారు చేయాలో, వాటికి సంబంధించిన అన్ని సరుకులు నాణ్యమైనవా కావా, సక్రమంగా మనం వాటిని అందించగలుగుతున్నామా లేదా అనే దానిపైన దృష్టి సారించకుండా టికెట్లు అమ్ముకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఒక టీటీడీలో ఉన్న చైర్మనే 3,75,000 టికెట్లు అమ్ముకున్నారంటే ఈ 5 సంవత్సరాల్లో అసలు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారితో సమీక్షించినప్పుడు దేవాదాయ శాఖని నేనే ఆశ్చర్యపోయా. కొన్ని సమాచారాలు తెప్పించుకొని చదివినాక ఆ ప్రక్షాళన జరగాలనే ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చిన ఆదేశాలు గత 5 సంవత్సరాల నుంచి మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో తిరుపతిలో జరుగుతున్న అనవసరమైన కార్యక్రమాలు, ఏ విధంగా నిధులు మళ్లిస్తున్నారో, ఏ విధంగా భక్తులు ఆందోళన వ్యక్తపరిచారో అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగానే వ్యక్తపరుస్తూ వచ్చారు. జనసేన పార్టీ నుంచి కూడా మేము అనేక సందర్భాల్లో అలిపిరిలోనూ, తిరుపతిలోనూ వీటి గురించి నిరసనలు తెలిపాం. అధికార యంత్రాంగంలో ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చలామణి చేస్తున్నారో వాళ్ళని మార్చమని కూడా మేము డిమాండ్ చేశాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రధాన ఆలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంప్రోక్షణ, శాంతి యాగం ఇవన్నీ హోమం పూర్తి చేసి ఒక మంచి మనసుతోటి భవిష్యత్తులో ఎటువంటి పొరపాటు జరగకూడదు, అందరం మన బాధ్యత ఏంటి, మనం ఏ విధంగా పనిచేసుకోవాలి, ఏ విధంగా స్వామివారిని మనం కాపాడాలి, భక్తులకి మనం ఇంకా మరింత మెరుగైన సేవలు అందించగలుగుతాం అనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి ఎవరు అగౌరవపరిచినా, పొరపాటు చేసినా ఇదే రీతిలో ఖండించి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి వ్యవహరించాల్సిన అవసరం మన భారతదేశంలో ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి గాను దాని ప్రక్షాళన నిమిత్తము దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ మరియు గౌరవ మన మినిస్టర్ గారు అందరం కలిసి సామూహికంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. దీంతో ఆ విధంగా ప్రక్షాళన జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన దేవస్థానాల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగిందండి. త్వరలయ వేదిక ఆధ్వర్యంలో
పద్మశ్రీ స్థానం నరసింహారావు 122వ జయంతి సభను నిర్వహించారు. సోమవారం మారిస్పేట స్వరలయ వేదిక కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానం నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళల పాత్రలను ధరించేందుకు స్త్రీలు ముందుకు రాని రోజుల్లో స్థానం నరసింహారావు స్త్రీ పాత్రను ధరించి ఆ పాత్రలకు జీవం పోశారని, శృంగార రసానికి ప్రతిబింబమైన సత్యభామ, చింతామణి, దేవదేవి, మధురవాణి వంటి పాత్రలు స్థానం వారి సొంతమయ్యాయని సాయిలక్కరాజు అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ నాటక రంగంలో తొలి పద్మశ్రీ అందుకున్న నటులు స్థానం నరసింహారావు అని కొనియాడారు. కార్యక్రమంలో పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, నటుడు హేమంత్ కుమార్, రమేష్, స్వరలయ సభ్యులు పాల్గొన్నారు. మధురవాణి, సత్యభామ, అలాగే దేవదేవి ఇలాంటి స్త్రీ పాత్రలు ఎన్నో వారు ధరించి వన్నె తెచ్చారు. ముఖ్యంగా ముసలి వయసులో ఉన్న భర్త చాటు నటించే చిత్రాంగి పాత్రలో ఆయన పాత్ర అమోఘం. అంతేకాకుండా ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారు, స్త్రీ పాత్ర నన్ను వరించింది, నేను స్త్రీ పాత్ర దారిగా వేసినప్పుడు నన్ను ఆలింగనం చేసుకొని నన్ను ఆవహిస్తుంది అని చెప్పేవారు. ఆయన స్త్రీ పాత్ర ధరించడం కూడా అద్భుతంగా ఉండేది. అప్పట్లో ఆయనకి చెవిటికి పోగు ఉండేది. ఆ పోగు కనపడకుంటానికి జుట్టుని చెవి మీదుగా కప్పుకునేవాళ్ళు. అది ఫ్యాషన్గా ఆ రోజుల్లో ఎంతో గొప్పగా ఉండేది. ఇలాంటి గొప్ప వ్యక్తి 1956లో పద్మశ్రీగా అవార్డు పొందారు. భారతదేశంలో నాటక రంగంలో తొలి పద్మశ్రీ అవార్డు పొందిన గ్రహీత స్థానం నరసింహారావు గారు. వారి జయంతిని తెనాలి నాటక కళాకారులు తగినంతగా గుర్తింపు లేకపోవడంతో శోచనీయం. స్థానం నరసింహారావు పద్మశ్రీ స్థానం నరసింహారావు గురించి మాట్లాడేంత అర్హత ఇలాంటి వాళ్ళకి ఎవరికి మాలాంటి వాళ్ళకి అసలు ఉండదు. ఎందుకంటే నటనకి ఆయన మరో రూపం. ఆయన ఏ పాత్రలు చేసినా దాంట్లో ఇమిడిపోయి చేసేవాళ్ళని తప్ప, అంటే ఆ ప్రోగ్రాంలు ఇప్పుడు చూడటం మనం అప్పుడు పాతకాలంలో అట్లా తప్ప ఇగో ఈయన పలానా పాత్ర చేస్తాడని తెలియదు. ఆ పాత్రే ఆయనే పాత్ర. అట్లాంటి స్థానం నరసింహారావు గారి శతజయంతి ఉత్సవం, శతజయంతి గారు 122వ జయంతి చేసుకోవడం అనేది ముదాహం. మిగతా అందరూ కూడా ఇది గుర్తుంచుకుని, ఎందుకంటే అట్లాంటి స్థానం నరసింహారావు గారిని మనం ఎవరు మర్చిపోకూడదు. మన తెనాలి వాస్తవ్యులు అని కాదు, ఆయన కళనన్నా అభిమానించి ఆయన ప్రస్తుతం మా స్వరలయ వేదిక ద్వారా గుర్తు చేసుకుని మిగతాలను కూడా గుర్తు చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదించే పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు నూనెను వినియోగించి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని, జగన్ పాలనలో జరిగిన దుశ్చర్యలలో ఈ చర్య ఏమాత్రం సహించరాదని తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు విఠలదాస భజన మండలి కన్వీనర్ తాడిగొండ మాధవి ఆవేదన వ్యక్తపరిచారు. లడ్డూ ప్రసాదం అపవిత్రం చేసినందుకు ఆగ్రహిస్తూ సోమవారం మండలంలోని కొచ్చలపాడు గ్రామంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు మహిళా భక్తులు శ్రీరాముని ఆలయం ముందు నిరసన వ్యక్తపరిచారు. దుర్చర్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమానికి హాజరైన కన్వీనర్ మాధవి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం హయాంలో నియమించబడిన పాలకవర్గ సభ్యులు భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహించారు. అపవిత్రమైన కార్యానికి పూనుకున్న వ్యక్తులను శిక్షించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా భక్త సమాజాల వారు నిరసనలతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. భజన మండలి కన్వీనర్ లక్ష్మి మాట్లాడుతూ తిరుమల శ్రీనివాసుని అపరాధం జరిగినందుకు మన్నించాలని కోరుతూ ప్రతి హిందువు ఆలయాలలో, మందిరాలలో, తమ గృహాలలో ప్రత్యేక పారాయణ భజనలు కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల సభ్యురాలు డి ఆదిలక్ష్మి 30 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపించి గోవింద నామస్మరణ అనంతరం క్షమాప్రార్థన చేశారు. మాకు తిరుమల తిరుపతి దేవస్థానం దాససాహిత్య ప్రాజెక్ట్ నుంచి ఐడి భజన సభ్యులం మేము. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి చెందిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలోనే కల్తీ జరిగింది అంటే దేశవ్యాప్తంగా అసలు హిందువుల మీద ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. అసలు అంటే మనకు ఎంతో ప్రాముఖ్యత వహించినప్పుడు మనం తిరుపతి వెంకటేశ్వర ప్రసాదం అంటే ఎంతో పవిత్రంగా చూసుకునే ప్రసాదము, అలాంటి ప్రసాదంలోని కల్తీ చేసి అందరి మనోభావాలను చాలా దెబ్బతీశారు. ఇలాంటి చర్యలు దేనివల్ల జరిగాయో విచారణ చేసుకొని మళ్ళీ ఇలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వాలు ఈ సమస్యకి కారణమైన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మా భజన సంఘాలన్నీ కూడా ఈ విషయం మీద తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాము. విఠలదాస భజన మండలి కుర్చలపాడు సభ్యులమైన మేము కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిన విషయంగా నిరసన తెలియజేస్తున్నాము. దీనికి సంబంధించిన వారిని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలి. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలి. దీనికి ఆ విషయం మళ్ళీ ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా చూసి ప్రభుత్వం వారు
మంచి కఠిన చర్యలు తీసుకోవాలి. వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ విషయమై మేము చాలా చింతిస్తున్నాము. ఇలాంటి విషయం క్రైస్తవుల మీద కానీ ముస్లిమ్స్ మీద కానీ జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? హిందువులం కాబట్టి సర్దుకుని ఊరుకుంటున్నాము. ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.